సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ బెల్ మార్నింగ్ 9 o'clock ఓపెనింగ్ బెల్ ఉంటుంది, క్లోజింగ్ బెల్ 3:34 వరకు క్లోజింగ్ బెల్ అనుకుంటే, అవును, ఈ 9 to 4 అసలు మార్కెట్లో ఎటువంటి యాక్టివిటీస్ అండ్ ఎటువంటి ఈవెంట్స్ జరుగుతాయి, ఈ ట్రేడింగ్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఓవరాల్గా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు? ఓకే, ఇది మంచి కంటెంటు. అయితే ఇది ఎప్పటికీ ఉపయోగపడేటటువంటిది లెర్నర్స్కి, బిగినర్స్కి ఈ కాన్సెప్ట్. అయితే అందరికీ తెలిసింది ఏంటిది అంటే 9:15 ఓపెన్ అవుతుంది, 3:30 మార్కెట్ క్లోజ్ అవుతుంది అనుకుంటారు. ఓకే, 9:15 రియల్ స్టార్ట్ అయింది, 3:30కి మామూలు క్లోజ్ అయింది. కానీ 9 to 4 మధ్యలో ఏం జరుగుతుంది? 9 o'clockకి ఏదైతే ప్రీ మార్కెట్ ఓపెన్ అంటారు, ప్రీ మార్కెట్, ప్రీ అంటే ముందుగా ఓపెన్ అయ్యేదాన్ని. ఈ ప్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 9కి ఎవరైతే వింటురో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. సక్సెస్ రేటు దీనికి చాలా ఉంటుంది. ఎలా అనేదానికి 9 o'clock bsindia.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి, లేకపోతే nsindia.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి, లేదు మనీ కంట్రోల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, money.rediff.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. bsindia.comలో టాప్ 30 ఉంటాయి లిస్టు. 9 o'clock ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏవైతే గెయినర్స్ అంటే పాజిటివ్లో ఓపెన్ అయినాయో అవి ఆ రోజు గెయినర్స్, ఏవైతే లూజర్స్ పడ్డాయి ఉన్నాయో అవి ఆ రోజు లూజర్స్. అయితే డైలీ ఎవరైతే షేర్ మార్కెట్ మీద కొంత గెయిన్ నాలెడ్జ్ చేసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చినాక 9 o'clock ఇంట్రాడే చేసే వాళ్ళకి, ఇది పర్టికులర్గా చెప్తున్నాం, ఇంట్రాడే వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది, ఇంట్రాడే వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇంట్రాడే చేసే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ స్క్రిప్ట్లో ఎంటర్ అవ్వాలి, ఏది ఎగ్జిట్ అవ్వాలి, ఏ స్క్రిప్ట్ వాల్యూ ఉంది, ఏ స్క్రిప్ట్లో మూమెంట్ ఉంది అని చెప్పేదంతా ఇప్పుడే. ఏది 9 o'clock bsindia.com ఓపెన్ చేయాలి. 9 o'clock ఏదైతే ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో చూసుకుంటే, మనము 9 to 9:15 మధ్యలో, అంటే 9:05కో 9:06కో 9:07కో మనం ఆర్డర్ పెట్టచ్చు. ఏది ఆ కంపెనీనే. ఏదైతే రెండు రకాలు ఇంట్రాడే చేసేవాళ్ళు, ఆశావాదులు, నిరాశావాదులు. ఆశావాదులు కొనుక్కున్న తర్వాత పెరిగితే అమ్మేవాళ్ళు ఆశావాదులు. కొంతమంది ఏంది, బాగా పెరిగింది షార్ట్ కొట్టి తగ్గిన తర్వాత మళ్ళీ బై చేసేవాళ్ళు నిరాశావాదులు. ఈ ఆశావాదులు ఏంటిది, ఎప్పుడు తగ్గినా కానీ మళ్ళీ పెరుగుద్దిలే అని కొనుక్కునే వాళ్ళు ఆశావాదులు. నిరాశావాదులు ఎంతన్నా పెరగని, ఏమన్నా పెరగని, అది పడుతుందిరా బాయ్ అని వాడు షార్ట్వే కొడుతుంటాడు. మీరు ఏమైనా చేయండి, ఎలా అయినా చేయండి, రెండూ ఉంటాయి అక్కడ. ఏది బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది ఇంట్రాడేలోనే. ఈ ప్రీ మార్కెట్ ఓపెన్ ఏదైతే ఉందో 9:05కో 9 ఆర్డర్ పెడితే అది ఉంటుంది. కానీ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు పెట్టిన బై ఆర్డర్ ఏదైతే ఉందో ఆ బై ఆర్డర్ కనుక మ్యాచ్ అయితే ఆ ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ సెల్లింగ్ ఆర్డర్ కానీ బయింగ్ ఆర్డర్ కానీ, మీరు బయింగ్ ఆర్డర్ పెట్టారు, ఆ ఆర్డర్ ధర పెడితే ఆ మ్యాచ్ అయినప్పుడు ఆ ధర వచ్చింది అనుకోండి, 9:15కి మీరు కొంటుంది. వెమ్మటే 9:15కి మీరు కొన్నది అని అంటే 9:15 అప్పుడే మీరు చూసుకోవచ్చు నీకు వచ్చింది, మళ్ళీ వెమ్మటే చేంజ్ కూడా అయిపోద్ది ధర. అంటే మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఆ ప్రైస్ ఎంత ఉందో మీరు చూసుకొని వితిన్ మినిట్స్లో నువ్వు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, సెకండ్స్లో. ఏది 1000, 1500, 2000 ప్రాఫిట్ వచ్చిందా, 9:15, 9:16, 9:17, 9:18 క్లోజ్ చేసుకోవచ్చు, బై ఆర్ సెల్. ఇది 9:15. ఇక ఇది ప్రీ మార్కెట్ ఓపెన్ అంటారు. ఇక మళ్ళీ ప్రీ మార్కెట్ అయిపోయినాక మళ్ళీ మార్కెట్ రన్ అవుతుంటుంది. ఇక ఏది 9:15 to 3:30 వరకు. ఈ 9:15కి ఓపెన్ అయింది ఒక వర్షన్. ఎలా అంటే పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేది moneycontrol.comలోకి వెళ్ళాలి, గ్లోబల్ మార్కెట్స్ చెక్ చేయాలి. గ్లోబల్ మార్కెట్స్, ఈ గ్లోబల్ మార్కెట్స్ సపోజ్ ఇవాళ వెన్స్డే, ట్యూస్డే నైట్ అమెరికా మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి అనుకోండి. ఏషియన్ మార్కెట్లు ఎర్లీ మార్నింగ్, చైనా, జపాను, హాంకాంగ్, తైవాను, ఇవన్నీ మనకంటే ముందు తెల్లారుతాయి. 7 o'clockకి
ఏషియన్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి. నైట్ అమెరికా మార్కెట్లు ఏ రోజైతే మనం చూస్తున్నామో ఆ రోజు ముందు రోజు ఈరోజు బుధవారం, మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్ ప్లస్లో క్లోజ్ అయినాయి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7 o'clockకి ఏషియన్ మార్కెట్లు కూడా ప్లస్లో ఓపెన్ అయినాయి. మన మార్కెట్లు కూడా ప్లస్లోనే ఓపెన్ అవుతాయి. అందుకని మనం ఏం చేయాలి, బైలోకి వెళ్ళి సెల్ చేయాలి. ఒక పద్ధతి. సపోజు రాత్రి అమెరికా మార్కెట్లు ఫాల్ అయినాయి, పడ్డాయి, ఏషియన్ మార్కెట్లు కూడా ఫాల్ అవుతున్నాయి. ఏవైతే బాగా పెరిగినాయో నువ్వు సెల్లోకి వెళ్ళి బైలోకి వెళ్ళాలి. ఏది ప్రీ మార్కెట్లో. ఇక మార్కెట్ ఓపెన్ అయింది, మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయినాక మామూలు జర్నీ ఒక 1/2 hour 45 minutes ఈ జర్నీ. మళ్ళీ ఇక సైడ్ వేస్ అనమాట, మామూలుగా ఉంటుంది. మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. సపోజు యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ కాగానే అవి కనుక పాజిటివ్లో ఓపెన్ అయ్యి మంది కూడా పాజిటివ్లో రన్ అవుతుంది, అది పాజిటివ్లోనే ఓపెన్ అయింది అనుకోండి, మన మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. మళ్ళీ 2:30కి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయి అనే దాని మీద మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఈ 3 ఈవెంట్లు అనమాట. అంటే డైలీ 9:15 to 3:30 అంటే నియర్లీ 6 hours 15 minutes. 9 to 4 వేసుకుంటే 7 hours జర్నీ. ఈ 7 hours జర్నీలో 3 స్టేజీలు: ఓపెనింగ్, ఆఫ్టర్నూన్, క్లోజింగ్. ఈ మార్నింగ్ ఇంట్రాడే చేసే వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి, తెలిసి ఉంటాయి వాళ్ళు, కానీ మిస్టేక్స్ ఎక్కడో చేస్తారు, పైసలు పోతాయి, ఆ తర్వాత సంగతి. ముందైతే అవి తెలుసుకొనే చేయాలి ఇంట్రాడే చేసేవాళ్ళు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, క్లోజింగ్. మార్నింగ్ అయిన తర్వాత బాగా లాభం వస్తుంది అట్లే ఉంటే మధ్యాహ్నానికి అది ఏదైనా జరిగి ఆ లాభం అంతా కూడా అయిపోతుంది. లేదులే ముందే ఎగ్జిట్ అయిపోయింది అనుకో, మధ్యాహ్నం కనుక బాగా పెరిగి రికవరీ అయితే అది ఇంకా ఎక్కువ కూడా పెరగవచ్చు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ, అవన్నీ గమనించాలి, అవి చూడాలి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ ఏదైతే ప్రీ మార్కెట్ అయిపోయిన తర్వాత మామూలు రన్నింగ్ మార్కెట్, ఈ ప్రీ మార్కెట్ ఆపర్చునిటీస్ ఏంటిదంటే అవకాశాలే. ఆ న్యూస్ని చూడాలి, అమెరికా మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవి చూడాలి. ఇక వీటి అయిపోయినాక 3:30 అయిపోయింది. 3:30 అయిపోయిన పోస్ట్ మార్కెట్ ఉంటుంది. ఇక పోస్ట్ మార్టం మాదిరే 3:30 అయిపోయినాక. పోస్ట్ మార్టం అంటే ఏంది, అయిపోయిన తర్వాత చెప్పేది. ఇది కూడా అంతే. అయితే మరి పోస్ట్ మార్కెట్ కూడా ఆఫర్లు ఉంటాయి మనకి. ఎలా? ఉదయం నుంచి చాలామంది బీటీఎస్టీలు చేస్తారు, బై టుడే సెల్ టుమారో. వీళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్. ఎలా అంటే ప్రీ మార్కెట్ ఆర్డర్ ఈ రోజు వరకే, అంటే ఓపెన్ అయింది, క్లోజ్ చేసినాం. పోస్ట్ మార్కెట్ ఆర్డర్ రేపు ఉదయం కోసం అనమాట. పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో ఏం జరుగుద్ది అంటే ఈ ఉదయం నుంచి సాయంత్రం లోపల న్యూస్ వస్తాయి. ఆ న్యూస్ ఎలా చూడాలి అంటే ఎకనామిక్ టైమ్స్ అని, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్ అని, ఇవన్నీ షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి న్యూస్ ఉంటాయి. ఇక మనం ఏం చేయాలి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనీ కంట్రోల్, ఆ సిఎన్బిసి, టీవీ 18, టీవీలు, ఛానల్స్ అన్నీ అబ్జర్వ్ చేసి 3:30 వరకు ఒక నోట్స్ రాసుకోవాలి. ఈ 3:30 వరకు నోట్స్ రాసుకుంటే ఏవైతే గుడ్ న్యూస్లు ఉంటాయో ఆ గుడ్ న్యూస్లు అన్నీ కూడా అవి టీవీలో, ఛానల్స్లో, వెబ్సైట్లోనే ఉంటాయి. పేపర్లో కానీ మామూలు వాళ్ళకి ఇంకా తెలియదు, కానీ ఆ షేర్లో మూమెంట్ ఉంటుంది. ఇక మనం ఏం చేయాలి, ఉదయం నుంచి 3 వరకు 3:30 వరకు అబ్జర్వ్ చేసి ఆ షేర్ల లిస్ట్ పెట్టుకొని పోస్ట్ మార్కెట్ ఆర్డర్, అది ఏ గ్రూప్ షేర్స్ వరకే పరిమితం, బయ్యింగ్ వరకే పరిమితం. ఈ పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో మనం ఏం చేయాలి, బై చేయాలి. ఆ షేర్లని బై చేస్తే బీటీఎస్టీ కిందికి వస్తాయి. ఎప్పుడైనా కానీ సెల్ చేస్తే సేమ్ డే క్లోజ్ చేయాలి. ఎఫ్ఎండ్ఓలో సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు, కానీ ఈక్విటీలో మాత్రము బీటీఎస్టీ చేస్తే రేపు ఉదయానికి పనిచేస్తుంది. అంటే 3:30 తర్వాత పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో కనుక మనం పెడితే అది కనుక నీకు వస్తే రేపొద్దున్న అది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరేం చేయాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు అబ్జర్వ్ చేసి 3:30కి పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో చిన్న క్వాంటిటీ కొనండి, ఎక్కువ కొనక్కర్లే. ఒక షేర్ బాగుంది, పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఒక 2 షేర్లు కొను, 3 షేర్లు కొను, ఒక 5 షేర్లు కొను, ఒక షేరే కొను, నీకు ట్రయల్ కోసం. రేపొద్దున ఆ న్యూస్ తోటి ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఉందా లేదా అనేది మీకు అర్థమైపోయింది. ఎప్పుడైతే మూమెంట్ ఉంది అని నీకు అర్థమైందో, తెలిసిందనుకో, ఏం చేయొద్దు 3:30 దాకా. 3 తర్వాత హోంవర్క్ చేయాలి, ఏమేమి న్యూస్ ఉన్నాయో చూసుకోవాలి. 3:30కి పోస్ట్ మార్కెట్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఈ పోస్ట్ మార్కెట్ రావాలని లేదు, రాకూడదని లేదు, రావచ్చు, రాకపోవచ్చు, వస్తాయి. కాకపోతే మీరు ట్రై చేయడంలోనే ఉంది. అయితే మనం ఆ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయడంలోనే మెయిన్. స్క్రిప్ట్ని కనుక సెలెక్ట్ చేస్తే పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు 3:20కో 25కి అయితే అవైలబుల్ ఉంటాయి. అప్పుడైతే ₹1 ఎక్కువ తక్కువ దొరికిపోతాయి. ఇటువంటి వాటికి వెబ్సైట్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, టెలిగ్రామ్లో ఉన్నాయి, చాలా
అంటే పేపర్లు అనుకోండి, మ్యాగజైన్స్ అవన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఇవన్నీ నోటిఫికేషన్లు వస్తాయి సెల్లోనే. అయితే అదొక వే. ఎవరైతే ఉన్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, నోట్స్ రాయాలి, చూసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి, కొంత మాత్రం హోంవర్క్ చేయాలి. చేస్తే ఇది పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్. ఇక తర్వాత అసలు ఈ పోస్ట్ మార్కెట్ మెకానిజము, ప్రీ మార్కెట్ మెకానిజం ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఏంది, ఉదయం పూట ఓపెన్ అయ్యే టైంలో ఏ షేర్లు ఉన్నాయి, దానికి ఏదో ఒక న్యూస్ ఉంటుంది. పెరగడానికైనా ఒక న్యూస్ ఉంటుంది, పట్టడానికైనా ఒక న్యూస్ ఉంటుంది. అది మనము అబ్జర్వ్ చేయగలగాలి. అంటే ఆ పేపర్లు అనుకోండి, న్యూస్ అనుకోండి, అవి మనము ఫాలో అవ్వాలి. ఇక తర్వాత ఇట్లా అలవాటు పడితే, అంటే స్ట్రాటజీకి పోస్ట్ మార్కెట్ కానీ ప్రీ మార్కెట్ కానీ అలవాటు పడ్డాడు అనుకోండి, ఏదైనా సరే, ఎవరైనా సరే, బిజినెస్ అంటే ఏంది, కిరాణా కొట్టు కానీ, హోటల్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, షేర్ మార్కెట్లో కానీ, ఒక ఎంప్లాయీ కానీ, ఏమిటయ్యా అంటే ఇన్కమే. మీరు ఇన్కము మన షేర్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్, అంటే ఇంట్రాడే చేస్తావా, F&O చేస్తావా, కమోడిటీ చేస్తావా, కరెన్సీ చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా, ఏం చేసినా ఇన్కమ్ కోసమే. ఆ ఇన్కంలో సోర్సు అంటే మీ నాలెడ్జ్ ఎంత అనుకో, నీ హోంవర్క్ ఎంత అనుకో, మిమ్మల్ని మీరు తీసుకునే రిస్క్ అనుకోండి, మీ కెపాసిటీ అనుకోండి, మీ క్యాపిటల్ అనుకోండి, మీ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ అనుకోండి, మీ యొక్క నాలెడ్జ్ అనుకోండి, మీరు పెట్టే ఎఫర్ట్స్ అనుకోండి, మీరు వీటన్నిటి మీద బేస్ చేసుకొని ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అయితే మనం జనరల్గా ఏది ఉన్నా కానీ ఈ మార్కెట్ని గమనించాలి. మార్కెట్తో పాటు న్యూస్ని ఫాలో అవ్వాలి, పొలిటికల్ ఫాలో అవ్వాలి, ఫండమెంటల్ టెక్నికల్స్ ఫాలో అవ్వాలి, వీటితో పాటు న్యూస్ ఫాలో అవ్వాలి. వీటితో పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం లోపల చేస్తే ఒక జాబ్ మాదిరి చేసుకుంటే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది. అయితే మళ్ళీ ఎనాలిసిస్ కూడా చేయాలి. ఎనాలిసిస్ అంటే ఏంది, ఎందుకు పెరుగుతుంది అనేది ఎంతో కొంత మనకి బేసిక్ ఐడియా ఉండాలి. న్యూస్ ఇంపాక్ట్ అసలు ఏమేమి కరెక్ట్, అవి గమనించాలి. రెండోది ఏంది, ఒకవేళ దానికి ఏమైనా ఆర్డర్స్ వచ్చిందా, ఫండమెంటల్గా ఉందా లేదా, లేకపోతే ఆ సెక్టార్ బాగుందా లేదా, గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా ఉన్నాయా లేవా, లేకపోతే రాబోయే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుందంటే ఒక మాదిరి ఉంటుంది, జిఎస్టీ పెనాల్టీ వేసిందంటే ఒక మాదిరి ఉంటుంది. అంటే ఎప్పుడో సంవత్సరానికి నువ్వు ఇన్ని వేల కోట్లు కట్టాలి అని జిఎస్టీ పెనాల్టీ వేస్తుంది. ఆ మధ్య ఒక గేమింగ్ స్టాక్ అనగానే పడింది, పడుతూనే ఉంటుంది. అదొకటి. ఇక రెండోది ఏంటిది, వీటన్నిటితో పాటుగా అంటే కొత్త ఆర్డర్స్ రావటం అనేది ఉంటాయి అనుకో, గుడ్ న్యూస్. జిఎస్టీ లాంటివి, పెనాల్టీ లాంటివి బ్యాడ్ న్యూస్లు, లేకపోతే మెర్జ్ అయిపోతుందనో, లేకపోతే బైబ్యాక్ చేస్తుందనో, లేకపోతే క్యూఐపీ చేస్తుందనో, లేకపోతే ల్యాండ్ అమ్ముతుందనో, ఇట్లా ఏవేవో న్యూస్ వస్తుంటాయి. అది అవేర్నెస్ అనమాట. అవి కనుక మనం ఫాలో అయితే మంచి ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సుమన్ టీవీ ప్రజలకి అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఇదంతా ఇంట్రాడే చేసే వాళ్ళకి, బిగినర్స్కి, లెర్నర్స్కి నేర్చుకోవడం కోసం. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇవి మా రికమెండేషన్స్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.